హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 5, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో నిన్న జరిగినటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో రాబోయే ఆదివారం అంటే ఈ నెల 7వ తారీఖు నుంచి పాక్షిక కర్ఫ్యూ విధించడానికి వీళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు మనం నేటి వీడియోలో చెప్పుకున్నాం కదా. దీనికి సంబంధించినటువంటి మనం పూర్తి వివరాలకు వెళ్ళినట్టయితే, రాబోయే ఆదివారం అంటే మార్చి 7వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి కర్ఫ్యూ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు ఉంటుంది. అది ఒక నెల రోజుల పాటు కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయి, ఎవరెవరు బయట వెళ్ళొచ్చు, ఎవరెవరు వెళ్ళకూడదు అనే దాని గురించి మనం చూసుకున్నట్టయితే, మెడికల్ షాపులకు సంబంధించిన వాళ్ళు, అలాగే కోఆపరేటివ్ షాపులకు సంబంధించిన వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే డోర్ డెలివరీ కూడా వాళ్ళకి అయితే కనుక అవకాశం ఇవ్వడం జరిగింది. డే టైంలో అంటే తెల్లవారి 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాక్సీలు నడపడానికి కూడా అనుమతి ఇచ్చారు. అయితే ఆ సమయంలో 2 ప్యాసింజర్లు మాత్రమే తీసుకెళ్ళడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది. మసీదులు క్లోజ్ చేయము అని చెప్తున్నారు. అంటే మసీదులు అయితే కనుక ఓపెన్లోనే ఉంటాయి. అయితే మసీదులకి ఎవరైతే నమాజ్కి వెళ్తుంటారో అలాంటి వాళ్ళు నడిచి మాత్రమే వెళ్ళాలి, వెహికల్స్లో వెళ్ళకూడదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మతాముల్లో కూడా తెల్లవారి 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ డోర్ డెలివరీ సర్వీసులు చేసుకోవడానికి, అలాగే అక్కడికి వచ్చి ఎవరిని తీసుకువెళ్ళడానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. అక్కడ కూర్చొని తినడానికి అయితే కనుక పర్మిషన్ లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. విమానాల గురించి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి కువైట్ ప్రభుత్వం ఏదైతే బ్యాన్ చేసిందో 68 దేశాలు, ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా సూన్ వీజా కలిగిన వాళ్ళు కూడా కువైట్కి ప్రస్తుతానికి రావడానికి అయితే అవకాశం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కొనసాగుతుందో అది అలాగే కొనసాగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఖాదీం వీజా కలిగిన వాళ్ళు మాత్రం బెల్ సలామా ద్వారా రావడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో ఖాదీం వీజా కలిగిన వాళ్ళు కానీ కొత్త వీజాలు తీసుకొని వస్తుంటారు కదా, అలాంటి వారికి అయితే కనుక బెల్ సలామా ద్వారా కువైట్కి రావడానికి మాత్రం అవకాశం ఉంది. వీళ్ళు ఎవరైనా రావాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని, లేదంటే ట్రావెల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు కువైట్కి ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కర్ఫ్యూ సమయంలో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, కర్ఫ్యూ సమయంలో కూడా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే మీరు వెళ్ళేటప్పుడు మీ టికెట్, పాస్పోర్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు వెళ్ళేటప్పుడు మీకు ఎవరిని అడిగితే కనుక అది చూపించినట్టయితే సరిపోతుంది. అలాగే మిమ్మల్ని ఎవరైతే డ్రాప్ చేసి రిటర్న్ వస్తుంటారో అతను వచ్చేటప్పుడు మీ పాస్పోర్టు అలాగే మీ టికెట్ అనేటువంటిది ఒక జిరాక్స్ కాపీ కానీ, లేదంటే ఫోన్లో ఫోటో కానీ తీసుకొని వచ్చినట్టయితే మేము అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తున్నాము అంటే ఎవరు కానీ అడగరు, దానికి ఏదైతే కనుక అబ్జెక్షన్ చేయరు. కాబట్టి ఎవరైనా సరే కర్ఫ్యూ సమయంలో కూడా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే కనుక ఆ విధంగా వెళ్ళడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. కువైట్ క్యాబినెట్ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక మంచి విషయం ఏంటంటే, కువైట్లో ఉన్నటువంటి సాలూన్లు, జిమ్ములు, అలాగే బార్బర్ షాపులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఆదివారం నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే అవి కూడా తెల్లవారి 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. 5 గంటల తర్వాత యథావిధంగా మిగతా షాపుల్లో కానీ అవి కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కువైట్కి సంబంధించినటువంటి బ్యాంకులు కూడా ఓపెన్లోనే ఉంటాయి. 50% ఎంప్లాయీస్ తోటి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సాయంత్రం వేళలో మాత్రం ఓపెన్ చేయము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి బ్రిగేడియర్ జనరల్ తహ్వీద్ ఆల్ కందారి గారు మాట్లాడుతూ, కర్ఫ్యూ సమయంలో అంటే సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు కర్ఫ్యూ ఏదైతే ఉందో ఆ సమయంలో ఎవరైనా సరే బయట తిరగాలి అంటే కనుక వారికి స్పెషల్ పర్మిషన్ అటువంటిది ఉండాలి. ఎవరైతే స్పెషల్ పర్మిషన్ కలిగినటువంటి కార్డులు కలిగి ఉంటారో వారు మాత్రమే తిరగడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా కనుక ఈ చట్టాన్ని కనుక ఉల్లంఘించి బయట తిరిగినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, రాబోయే ఆదివారం అంటే ఈ నెల 7వ తారీఖు నుంచి కర్ఫ్యూ సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరు కానీ బయట తిరగడానికి ట్రై చేయండి. ఒకవేళ అలా కనుక మీరు బయట తిరిగినట్టయితే, ఎవరన్నా పట్టుకున్నట్టయితే వీళ్ళు చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునేడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఓన్లీ ఫైన్ రాసి వదిలేస్తారా లేదంటే జైల్లో పెడతారా అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి మ్యాక్సిమం బయట తిరగకుండా ఉండడానికే ట్రై చేయండి. అలాగే కువైట్లో ప్రస్తుతానికి కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించండి. అలాగే సామాజిక దూరం అనేటువంటిది పాటించండి. ఇలా చేసినట్టయితే ఈ నెల రోజుల్లో అయినా సరే కువైట్లో మ్యాక్సిమం కేసుల సంఖ్య తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆర్దియా ఏరియాలో అసాధారణంగా ఉన్నటువంటి వ్యక్తి కారు నడుపుతూ అదుపు తప్పి పార్కింగ్లో ఉన్నటువంటి సుమారు ఒక 15 కార్లను అయితే అతను డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ 15 కార్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఆ 15 కార్లు ఓనర్లు ఎవరైతే ఉంటారో వారు ఇతన్ని పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇతనికి అప్పచెప్పడం జరిగింది. అబ్దుల్ ఆల్ ముబారక్ ఏరియాలో ఒక కువైటీ అతను ఇల్లు కట్టడం కోసం చెప్పేసి పునాదులు తవ్వుతూ ఉండగా అందులో ఒక
పేలనటువంటి బాంబు ఒకటి దొరికింది. ఈ విషయాన్ని గమనించినటువంటి వాళ్ళు ఆ కపిల్కి సమాచారం అందించారు. అతను పోలీసు వాళ్ళకి సమాచారం అందించడంతో ఒకటిన అక్కడికి పోలీసు వాళ్ళు అలాగే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని అది ఏమిటి అనే దాని గురించి ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో అమెరికా ప్రభుత్వం వారి దేశ పౌరులకైతే హెచ్చరించడం జరిగింది. కువైట్లో ప్రస్తుతానికి కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరు కానీ ప్రస్తుతానికి కువైట్కి వెళ్ళడానికి అయితే సాహసం చేయకండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కువైట్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నటువంటి ఒక 3 ప్రవాసీల్ని కువైట్కి సంబంధించిన మాదక ద్రవ్యాల నిరోధక శాఖ వాళ్ళు అయితే పట్టుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుమారుగా ఒక 25 కిలోల గంజాయి, అలాగే భారీ మొత్తంలో కువైట్కి సంబంధించినటువంటి డబ్బులు, అలాగే యూఎస్కి సంబంధించిన డబ్బులు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మీ డ్యూటీ టైమింగ్స్ వలన పిల్లలను చూసుకోవడానికి సరైన టైం లేకపోవడం, పిల్లలపైన శ్రద్ధ చూపించలేకపోతున్నారా? ఇలాంటి వారి కోసం అని చెప్పేసి అబూ హలీఫా గత 1లో మన తెలుగు సబ్స్క్రైబర్ ఒకరు బేబీ సిట్టింగ్ అంటే బేబీ కేర్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. వీరి దగ్గర కనుక మీరు మీ పిల్లల్ని తీసుకెళ్లి వదిలినట్టయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే కనుక మీకు డిస్ప్లేలో కొన్ని నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లకు కాల్ చేసి మీరు పూర్తి వివరాలు కనుక్కోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి 2015కి సంబంధించినటువంటి టొయోటా కొరల్లా కార్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వైట్ కలర్ కారు. సో మీకు ఎవరికైనా సరే ఈ కార్ని కొనే ఉద్దేశం ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఆర్డీఐ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతను తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక సుకుమార్ రోంపేట అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే సుకుమార్ రోంపేట అనే పేరు గల సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. మీకు డిస్ప్లేలో ఒక సివిలిటీ కార్డు కనిపిస్తుంది కదా, ఆవిడ వచ్చి ఒక ఫిలిపిన్ ఆవిడ. ఈవిడ నిన్నే జీతం తీసుకొని వస్తుండగా ఈవిడికి సంబంధించినటువంటి పర్సు, సివిలిటీ కార్డు అన్నీ పోగొట్టుకున్నారంట డబ్బులతో సహా. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక రిచల్ మక్విలాన్ అలోబా అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే రిచల్ మక్విలాన్ అలోబా అనే పేరు గల సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి హవల్లీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర రూములు అయితే కనుక ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయంట. సో మీకు హవల్లీ ఏరియాలో ఏదైనా రూమ్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లో కాల్ చేసి వారిని అడిగి కనుక్కొని పూర్తి వివరాలు మీరు వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అండర్లూస్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతని దగ్గర కూడా ఫ్యామిలీకి సంబంధించిన రూమ్ ఖాళీగా ఉందంట. సో మీకు అండర్లూస్ ఏరియాలో ఫ్యామిలీకి సంబంధించిన రూమ్ ఏదైనా కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చేటైతే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 239 రూపాయల 52 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, మనం మనీ పంపించాలంటే ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళే పంపించాల్సిన అవసరం లేదు. ఈ ఆల్మల్లా వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా ఉంది. ఆ అప్లికేషన్ ద్వారా మీరు ఆన్లైన్లో పంపించవచ్చు. ఆన్లైన్లో మీరు ఎప్పుడైనా సరే, హాలిడేస్లో అయినా సరే, పగలైనా రాత్రి అయినా ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో పంపించడానికి అవకాశం ఉంటుంది. అయితే మీ దగ్గర కేనెట్ ఉంటే సరిపోతుంది. సో ఎవరైనా ఆన్లైన్లో పంపించాలనుకుంటే మీ దగ్గర కేనెట్ ఉంటే ఆ విధంగా పంపించడానికి ట్రై చేయండి. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 100 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 597 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి బంగారం ధర కొద్దిగా తగ్గడం జరిగింది. సో ఎవరైనా కొనాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే మీరు ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి డైరెక్ట్ చూసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో కువైట్లో ఒక 10,922 మందికి ఈ కరోనా టెస్టులు చేయంగా అందులో ఒక 1,613 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. దీంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,98,110కి చేరుకుంది. ఇందులో ఒక 12,758 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 918 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,84,239 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 8 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,113కి చేరుకుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా 1,65,35,703 మందికి ఈ కరోనా టీకాలు అనేటువంటిది అందించడం జరిగింది.
అలాగే గడిచిన 24 గంటల్లో ఒక 17,632 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,91,204కు చేరుకుంది. ఇందులో 1,77,236 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 13,646 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,08,51,667 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 109 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,57,693 చేరుకుంది. అదే మహారాష్ట్రలో అయితే కనుక ఇవాళ 10,216 కేసులు నమోదే. అలాగే కేరళలో 2,776 కేసులు నమోదే. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 124 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,441 చేరుకుంది. ఇందులో ఒక 900 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 94 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,82,369 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒకరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,172కి చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 13 కేసులు నమోదే. అలాగే పశ్చిమ గోదావరిలో 1, చిత్తూరు జిల్లాలో 30, గుంటూరులో 16, అనంతపురంలో 10, నెల్లూరులో 6, కర్నూలులో 4, విశాఖపట్నంలో 13, కడప జిల్లాలో 4, కృష్ణాలో 18, శ్రీకాకుళంలో 6, అలాగే విజయనగరంలో 3 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 166 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,572 చేరుకుంది. ఇందులో ఒక 1,963 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 149 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,95,970 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక ఇద్దరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,639 చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 11,64,00,000 కేసులు నమోదు కాగా అందులో ఒక 9,20,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 25,84,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 4,51,800 కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోనే 68,000 కేసులు నమోదై మన భారతదేశంలో 16,800 కేసులు, బ్రెజిల్లో 74,200, రష్యాలో 11,300, ఫ్రాన్స్లో 25,000, ఇటలీలో 22,000, అలాగే టర్కీలో 11,000, జర్మనీలో 11,400 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక టైలర్ షాప్లో కాజాలు అలాగే బటన్లు వేయడం కోసం అని చెప్పేసి ఒక ఆడ మనిషి కావాలని చెప్తున్నారు. ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే కావాలంట. సో జీతం కూడా ఒక 170 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అబ్దుల్ ముబారక్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిట్ వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా ఒక 3 నుంచి 4 నెలలు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబా హాల్ నాస్తర్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 220 దినాలుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు, క్లీనింగ్ కోసం అని చెప్పేసి. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రబియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. చాలా చిన్న ఇల్లు అండి. అలాగే జీతం కూడా 200 దినాలు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. సొంత అకామా ఉన్నా పర్లేదు, లేదంటే అకామా మార్చుకోమన్నా సరే మార్చుకుంటారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు. అకామా అనేటువంటిది వాళ్ళ సొంత అకామా ఉన్నా పర్లేదు, లేదంటే వాళ్ళు మార్చుకోమన్నా సరే మార్చుకుంటారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఖాదీం డ్రైవర్ వీసా కావాలని చెప్తున్నారు. ఇతనికి ఆల్రెడీ కువైట్లో ఇంతకుముందు పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే ఖాదీం డ్రైవర్ వీసా ఇస్తాము అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో సుమరేందర్ రెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మరియు బబ్లు దొమ్మేటి కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది.
వీరిద్దరికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.